వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. బాలయ్య బాబుది డాకు మహారాజ్ వచ్చేస్తుంది. ట్రైలరే ప్రకంపనలు సృష్టించేస్తుంది. క్విక్గా చూద్దాం ట్రైలర్లో ఏమి స్పెషాలిటీ ఉందో. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తోటి బాలయ్య బాబు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి దూసుకుపోతా ఉన్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి అండ్ అన్స్టాపబుల్ ఫోర్త్ దాకా కూడా వచ్చేసారు. అండ్ బ్రహ్మాండమైన రైడ్లో ఉన్నారు. ట్రైలర్ కూడా రైడ్ తోటి ఒక మంచి హార్స్ రైడింగ్ సీన్ తోటి స్టార్ట్ అవుతుంది. సో చాలా స్టైలిష్గా అండ్ స్లిక్గా ఉంది ట్రైలర్ మొత్తం చూస్తే. జస్ట్ అబౌట్ 2 minutes 30 seconds అనుకుంటాను. అండ్ క్రెడిట్ టు ద ఎడిటర్ నిరంజన్, కొత్తవాడు, మనకు కొత్త పేరు, చాలా బాగా కట్ చేశాడు. దాంతో ఇంకా సినిమా ఎంత బాగుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్లాగే ఫోటోగ్రఫీ కూడా బ్రహ్మాండంగా కనబడుతుంది. నైట్ షాట్స్ కానీ, రెగ్యులర్ ఏదైతే టింజ్ మెయింటైన్ చేశారో, సమ్ లాంగ్ షాట్స్ కూడా ఉన్నాయి కొన్ని మైన్స్లో. ఆ యాంగిల్స్ ఇప్పటిదాకా నేను చూడలేదు. బ్రహ్మాండంగా ఉంది ఫోటోగ్రఫీ కూడా బై విజయ్. విజయ్ కార్తీక్ హెస్ డన్ ఫోటోగ్రఫీ ఫర్ కల్కి. సో విజయ్ కార్తీక్, దెన్ ఎడిటర్ అండ్ తమన్ బాలయ్య బాబు తోటి పర్మనెంట్ అయిపోయాడు. అండ్ ఈయనతోటి ఈ కాంబినేషన్లో వచ్చే సినిమాలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్కి వెళ్ళిపోతాయి. అండ్ ఇక్కడ కూడా మనం ఈ ట్రైలర్ చూశాక కూడా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో ఇంకా మోగుతూనే ఉంటుందన్నమాట. దెన్ ఫస్ట్ మాకు ఈ స్టైలిష్ షూట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ స్టైలిష్ మేకోవర్ ఆఫ్ బాలయ్య బాబు. ఒక షాట్లో ఆయన కనిపిస్తారు, జీప్లోంచి సిగార్ పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఐ థింక్ మొత్తం అది ఒక గ్రేట్ ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది థియేటర్లో. అండ్ ఆయన 2 పాత్రలు పోషించినట్టున్నాడు. రాబిన్ హుడ్ లాగా పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకి పంచే పాత్ర, డాకు మహారాజ్ అదే అనుకుంటాను. అండ్ అన్ని సినిమాల్లో లాగానే, అంటే మెజారిటీ ఆఫ్ హిస్ ఫిల్మ్స్లో లాగానే ఇక్కడ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టున్నారు. సీతారాం అని ఫారెస్ట్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా ఇందులో చేస్తున్నట్టుగా కనిపించింది. దెన్ ఇందులో లేడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు ఉన్నట్టున్నాయి. అంటే ఆ షార్ట్స్ ఏవైతే వచ్చాయో అండ్ ఆ సీన్స్ ఏవైతే డిజైన్ చేసున్నాయో చాలా ఉద్వేగభరితంగా ఉన్నాయి అండ్ చాలా టెన్స్డ్గా ఉన్నాయి. అండ్ స్టార్ కాస్ట్, విపరీతమైన స్టార్ కాస్ట్ ఉంది. బాబీ డోయల్ ఎవరైతే ఎనిమల్ తోటి ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అండ్ ఆయన విలనీ, ఐ థింక్ దిస్ విల్ బి ద సెకండ్ మూవీ మనం ఈ మధ్యలో చూసేది ఈ సినిమాలో. ఆయన మకరంద్ దేశ్పాండే, షైన్ చాకో, ఇలాంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. సో బిగ్ బడ్జెటెడ్ మూవీ, బ్రహ్మాండమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ చిన్ని చిన్ని అనే పాట స్పెషల్గా, అంటే బాలయ్య బాబుని డిఫరెంట్ కోణంలో చూపించింది. ఐ థింక్ ఈ సినిమాలో ఈ చిన్న పాప పాత్ర చాలా మేజర్గా ఉంటుంది. ట్రైలర్లో కూడా ఆమె ఆల్మోస్ట్ 30 seconds దాకా కనబడుతుంది. ఆ 30 secondsలోనే మనల్ని చాలా మెస్మరైజ్ చేసేసింది అమ్మాయి. అమ్మాయి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఇలాంటి సాఫ్ట్ రోల్లో బాలయ్య బాబు ఇప్పటిదాకా కనబడలేదు. సో మాస్ ఫ్యాన్స్కి నచ్చే విధంగా కూడా ఉన్నారు ఆయన. ఐ థింక్ క్లాస్ ఆడియన్స్ని కూడా ఈసారి సంక్రాంతి తోటి ఈయన మెస్మరైజ్ చేయబోతున్నారు. సో లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ.